శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. హరి ఓం. కూర్చో. యకర్త జగతాం భక్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతమోపహం. నేను మొట్టమొదటిగా యూట్యూబ్లో చెప్పింది జగత్ సృష్టి ఛానల్. ఇప్పుడు చెబుతున్న శ్లోకం యకర్త, జగత్ మొత్తానికి కర్త ఎవరు? యకర్త జగతాం భర్త, జగత్తును మొత్తాన్ని పోషించేవాడు ఎవరు? యకర్త జగతాం భర్త సంహర్త, అందరినీ సంరక్షించేవాడు. సంరక్ష మహసాం నిధి. ఇక్కడ భూమి మీద పుట్టిన 84 లక్షల జీవరాశులకి తగిన ఆహార వ్యవహారాలు మొత్తం నడిపేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం, ఆయనకి నమస్కారం చేస్తున్నాను అని ఇదివరకు మొట్టమొదట ఈ శ్లోకాన్ని జగత్ సృష్టి ఛానల్కి ఇచ్చాను. నేను జగత్ సృష్టి, జగత్తును సృష్టించిన వాడెవరు? భగవంతుడు. యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తోమోపహం. లోపల బయట అంతటా నిండి ఉన్నటువంటి భగవానుడు ఎవరయ్యా అంటే సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు ప్రపంచం మొత్తం మీద ఉన్నాడు. ఆయన లేకపోతే ఏమీ లేదు. అదే జగత్ సృష్టి ఛానల్ అని ఒకసారి చెప్పాను. కానీ ఈ మధ్య కొంత సమయంలో జగత్ సృష్టి ఛానల్కి నాకు దూరమైంది. మళ్ళీ వాళ్ళ రాఘవేంద్ర జగత్ సృష్టి ఛానల్ తాలూకు నా దగ్గరికి వచ్చాడు. మరి జగత్ సృష్టి ఛానల్ రాఘవేంద్ర నేను అందరం బాగుండాలని సదుద్దేశంతో 2025వ సంవత్సరం సెప్టెంబర్ నెల 5వ రాశి సింహరాశి, సింహస్యాధిపతి సూర్య. కానీ ఈ సింహరాశి వాళ్ళకి ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. అందులో శని అష్టమంలో పడ్డాడు. ఈ అష్టమంలో ప్రాణకంటకుడు అంటే మరి ఏదైనా దెబ్బలు తగిలి ప్రాణాలు పోవచ్చు, దెబ్బలు తగలవచ్చు. ఏదైనా ఎవరో చేసిన దొంగతనం మన్నెత్తి మీద పడి రాజదండం జరగచ్చు. రకరకాలైన ఇబ్బందులు, రకరకాలైన కష్టాలు రావటానికి బాగా అవకాశం కనపడుతుంది. ఈ రాశి వాళ్ళకి శుక్రుడు ఒకడు బాగున్నాడు తప్పితే మిగతా ఏ గ్రహాలు పూర్తిగా బాగలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రత్యేకించి చెప్పాల్సింది ఏమిటంటే ప్రతిరోజు కూడా ఇప్పుడు వర్షాకాలం చీవలకి ఆహారం దొరకనటువంటి సమయం. ఏం చేస్తాయి? ఇప్పుడు స్టాక్ చేసుకుంటాయి. అవి కూడా భవనాలు కట్టుకున్నాయి. అంతస్తులు చీవలను చూసే ఇంజనీర్లు అంతస్తులు కట్టారు. అంతస్తుల్లో తిని ఆహారం జాగ్రత్త చేసుకుంటాయి. బియ్యపు రవ్వ పంచదార కలిపి చీమలకు వేస్తే అవి వర్షం లేని టైంలో మీరు వేశారు అంటే మాత్రం అవి జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి మరి జాగ్రత్త చేసుకొని కొన్ని సంవత్సరాల పాటు ఆహారం తింటాయి. వర్షం కురవకుండా భవనాలు తయారు చేసుకున్నాయి, జాగ్రత్త చేసుకుంటాయి. ఆ చీమలకు ఆహారం పెడితే ఒక్కరోజు ఏదైనా భోజనాలు పెడతాం, కానీ ప్రతిరోజు భోజనం పెట్టలేము. కానీ పిపీలిక సమారాధన అన్నారు. బియ్యపు రవ్వ పంచదార మట్టి నేలల్లో మరి చెట్ల దగ్గర పుట్టల దగ్గర వేస్తే ఆ చీమలు ఆహారం తీసుకొని వెళ్ళి తింటాయి, జాగ్రత్త చేసుకుంటాయి. మీరు పెట్టిన ఆహారం సంవత్సరం కాదు, సంవత్సరంన్నర కూడా తినొచ్చు. కాబట్టి ఈ పిపీలిక సమారాధన వల్ల శని దోషం పూర్తిగా పోతుంది. అష్టమ శని పూర్తిగా పోతుంది. తర్వాత ఈ రాజవాళ్ళు ప్రతిరోజు కూడా ఈశ్వరుడు గుళ్ళోకి వెళ్ళి ముందు మారేడు దళాలు ఎక్కడన్నా దొరికినవి తీసుకెళ్ళి పెట్టండి దేవుడికి. అయినా చాలామంది ఏం చేస్తున్నారంటే మారేడు దళాలు అమ్ముతారు, కొనుక్కొచ్చుకుంటా అంటారు. ఎప్పుడు కూడా పుష్పాలు కానీ దళాలు కానీ ఏం చేయాలంటే ఏ రోజు పుష్పాలు ఆ రోజు దేవుడికి పూజ చేయాలి. నిన్నటి పూరి వాళ్ళ దేవుడి మీద నెత్తి మీద పెడితే మీరు పర్వంతవంత బరువు పెట్టినట్టుట. కాబట్టి పత్రం పుష్పం ఫలం తోయమన్నారు. తులసి దళం కావచ్చు, ఒక మారేడు దళం కావచ్చు, ఒక పుష్పం కావచ్చు,
అప్పుడప్పుడు కోసుకొని వెళ్ళింది దేవుడికి ఇస్తే కొన్ని లారీల పూలు ఇచ్చినటువంటి ఫలితం వస్తుంది. భక్తి లేని పూజ పత్రి చేటు అన్నారు. ఎందుకంటే మారేడు దళాన్ని గురించి చెబుతున్నా. వాడు దళం వేసుకొని పుట్టాడురా అంటారు. దళం అంటే ఏంటి? త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధము త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. 3 జన్మల పాపాన్ని పోగొట్టేది మారేడు దళం. ఈశ్వరుడికి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి అర్చకుడి చేతిలో 10 రూపాయల చేతిలో పెట్టి, ఇవాళ గోవు అర్చకుడు అడుక్కు తినేవాళ్ళగా తయారైపోయినారు. గోవుకి ఆహారం పెట్టేవాళ్ళు లేరు. అర్చకుడికి రూపాయి పళ్ళలో వేయకూడదు, హుండీలో వేయాలి. అటువంటి సమయంలో ఒక్క మారేడు దళం చెట్టు నుంచి కోసుకొని వెళ్ళి ఆ శివలింగం మీద పెట్టించుకొని ఆయనకి మీ చేతనైన దక్షిణించి దండం పెట్టండి. మీకు సమస్త దోషాలు పోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశివాళ్ళు బియ్యపు రవ్వ పంచదార కలిపి శివునికి వేయటం, ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకోవటం, సోమవారం కనీసం అభిషేకం చేయించుకోవటం, ప్రతిరోజు కూడా మారేడు దళాలు తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా పొద్దున్నే అభిషేకం జరుగుతుంది. మీరు శక్తి లేకపోతే అభిషేకం టైంకి కాసేపు మారేడు దళాలు ఎక్కడైనా వెతుక్కొని చెట్టుగా కోసుకొని వెళ్ళండి. ఎవరో అమ్మిని తీసుకోవద్దు. కాబట్టి అటువంటి మారేడు దళాలు ఈశ్వరుడికి పెడితే మీ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. నేను చెప్పేది ఎట్లా ఉంటుంది అంటే, డబ్బున్నవాడు పూజ చేసుకుంటారు, డబ్బు లేనివాడు ఈ రకమైన మార్గం 2 రకాల మార్గాలు చెప్తాను. మీ జాతకం రీత్యా ముందు తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఈ సింహరాశికి చాలా కష్టదశ చెప్పాలంటే, ఈ కష్టదశ నుంచి బయటపడాలి అంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఏ గ్రహాలు బాగాలేవో చూపించుకోండి. తర్వాత ఎక్కువ మందికి కాలసర్ప దోషం, కుజ దోషం కనబడుతోంది. ఆ దోషం పూర్తిగా పోవాలంటే దానికి తగిన పూజలు చేస్తేనే తప్పితే ఆ దోషాలు పోవు. కాబట్టి ఇటువంటి వాళ్ళంతా కూడా జాగ్రత్తగా చెప్పింది ఆచరించండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు. స్వస్తి.